ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణి రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సో మార్నింగే బాసాలు అయితే క్లీన్ చేయడానికని అయితే యాప్రాన్ కట్టుకొని బాసాల క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. సో నెక్స్ట్ క్లీనింగ్ తర్వాత కిచెన్ అయితే ఇలా ఉంది చూడండి. అలాగే హాట్ వాటర్ కూడా పెట్టేసిన. అలాగే ఇల్లంతా కూడా ఇలా క్లీన్ చేసా. మా చిన్నోడైతే మంచిగా చైర్ మీద కూర్చొని టీవీ అయితే యూస్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మా పాప స్నాక్ బాక్స్ కోసం అయితే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని చెప్పేసి ఇలా పీల్ చేసుకొని తర్వాత ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నా పొడవుగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. సో వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నా. బౌల్లోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి మంచిగా కడిగి వాటర్ అంతా వడగట్టేసి మళ్ళీ అవే ముక్కల్ని ఒక క్లాత్లో తీసుకొని మంచిగా తుడిచిన అనమాట, ఎందుకంటే తొందరగా ఎండడానికి. సో అలా తుడిచేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకొని అయితే పక్కన పెట్టుకున్న. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో అయితే వేసేసుకున్నాను. సో రెండు వైపులా ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. సో ఇలా స్నాక్ బాక్స్ కింద అయితే చేసేసాను చూడండి. తర్వాత ప్లేట్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం మసాలా అయితే జల్లేసిన. టేస్ట్ అయితే బాగుంటుంది, కాకపోతే మరీ క్రిస్పీగా అయితే రావు. సో ఇలా స్నాక్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పాపనైతే స్కూల్కి పంపించేసాము. సో నెక్స్ట్ వచ్చేసి బట్టలు అయితే 3 days బట్టలు అండి. సో అవైతే వాషింగ్ మిషన్లో వేసేసిన. ఇంకా మన సర్ఫ్ అయితే ఇవాళకి లాస్ట్ అనమాట. రేపటి నుంచి అయితే లిక్విడ్ యూజ్ చేస్తాం. సో అదంతా అందులోనే టబ్లో వేసేసి అది క్లోజ్ చేసి తర్వాత కంఫర్ట్ తెచ్చి అయితే యాడ్ చేసేసిన. అది కూడా యాడ్ చేసిన తర్వాత చూడండి మా వాడు వచ్చేసిండు, మీకు హాయ్ కూడా చెప్తున్నా అనమాట. సో డోర్ క్లోజ్ చేసేసి ఎంత లిమిట్ కావాలో అదైతే పెట్టేసి నేను వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. తర్వాత ఈ గ్యాప్లో వచ్చేసి ఒక పక్కన దొండకాయ ఫ్రై అలాగే ఒక పక్కన చపాతీ అయితే చకచకా చేసేస్తున్నా, మీరు చూడొచ్చు. కానీ ఎంత వర్షం పడుతున్నా కూడా ఉక్కపోత చాలా ఉందండి, మామూలుగా లేదు. ఓ రసం సాంబార్ గారేస్తుంది అనుకోండి. సో అది అటైతే దొండకాయ ఫ్రై అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అలాగే ఇటు చపాతీలు కూడా అయిపోతున్నాయి. సో ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అలా లంచ్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. రైస్ ముందే పెట్టానులేండి, అది క్లిప్ అయితే పెట్టలేదు. సో తినడానికని నేనైతే రైస్ అలాగే ఇప్పుడు వండిన దొండకాయ కర్రీ ఇంకా నైట్ మిగిలిపోయింది కొంచెం బేల్ టమాటో అదైతే వేసుకొని లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. నేను మా వారైతే కూర్చొని తింటున్నాము. సో అదన్నమాట. మన వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తర్వాత బట్టలు అయితే అయినాయి, అవి ఆరబెట్టేసిన. తర్వాత అవి ఆరిన బట్టలు అయితే మడత పెడుతున్నా. మా చిన్నోడితో మాట్లాడుకుంటూ బట్టలు అయితే చకచక మడత పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కువ చున్నీలే ఉన్నాయిలేండి, అన్నీ పిండిన చున్నీలు ఎక్కువ యూజ్ చేయం కదా, స్కార్ఫ్ యూజ్ చేస్తాం కాబట్టి. సో చున్నీలు అన్నీ అయితే ఈసారి వాష్ చేసేసిన అనమాట. అవే మడత పెట్టేస్తున్నా. అలా మడత పెట్టిన తర్వాత మా చిన్నోడితోటి ఒక్కటి అల్లరి, వాడు చైర్లో కూర్చున్నాడు అయితే ఎంత పడతాడేమో అని అటు ఇటు చూసుకుంటూ ఇలా ఫోల్డింగ్ అయితే అయిపోయింది. చిన్నోడు చూడండి చైర్ మీద కూర్చొని మొబైల్ అయితే చూస్తున్నాడు. బట్టలు అయితే ఆరబెట్టిన లోపల బయట అని అయితే చూపిస్తున్నాను మీకు. చిన్నోడు చూడండి ఆరామ్సే రాజాలాగా కూర్చున్నాడు. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఛాయ్ అయితే పెట్టిన. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా, ఇంకా రెడీ కాలేదన్నమాట, అందుకే ఫేస్ అలా ఉంది. నెక్స్ట్ ఛాయ్ అయితే తాగేసినాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుతున్నా. ఎందుకనంటే రోజు కర్రీలోకి అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడం కొంచెం ఇబ్బందే కదా. సో అందుకని చెప్పి
మొన్న మార్కెట్కి అయినప్పుడైతే అల్లం తెచ్చిన కదా, సో దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత రైస్ అయితే పెట్టేసిన, ఆ తర్వాత బాసలన్నీ సర్దుకున్నాను అనమాట. తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక బగారా ఆకు కూడా వేసుకున్న. క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత ఆనియన్ మిర్చి వేసుకున్న. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేగించి తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకున్నా. తర్వాత ఆనియన్ మిర్చి అవన్నీ ఒక సైడ్ కనుక్కొని ఆయిల్లో కావాల్సినన్ని ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. అలా ఉండడం వల్ల ఎక్కువ మెస్సీ కాకుండా ఉంటుంది. సో వీటిని ఇప్పుడు మంచిగా పీస్ కింద అయితే కట్ చేసుకొని కొంచెం లైట్గా ఉప్పు అలాగే తగినంత కారం అయితే వేసేసుకోవాలి. ఉప్పు కొంచెమే, ఎందుకంటే ఎగ్కి మంచిగా పట్టడానికి అనమాట. తర్వాత అవి కలుపుకొని తర్వాత రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని అందులో మిగతా మనం కొంచెమే ఉప్పు వేసినాం కాబట్టి తర్వాత మిగతాది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని అయితే బాగా కలిపి ఒక 2 to 5 minutes అలా మూత పెట్టి ఉంచితే మంచిగా అవుతుంది అన్నం. తర్వాత మసాలా వేసుకొని కలుపుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ అండి. రేపు మరో బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.